అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి సీ బ్లూ కలర్ పట్టు బ్లౌజ్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి నేను ముగ్ధాలో తీసుకున్నాను అనమాట. మనకు బ్లౌజ్ వచ్చేసి సీ బ్లూ కలర్లో ఉంటుంది, అలాగే శారీ వచ్చేసి ఎల్లోయిష్లో ఉంటుంది. సో అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. ముందైతే ఈ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేయించుకున్నానో నేను మీకు చూపిస్తానమాట. సో నేను సింపుల్గానే పెట్టాను, బట్ రిచ్ లుక్ వస్తుందన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా యూ షేప్లో వచ్చేసి మనకు గోల్డ్ పైపింగ్ తోటి చేయించాను అనమాట. ఏదైతే బార్డర్ ఉంటుందో సేమ్ దాంతో నేను పైపింగ్ చేయించాను, ఎందుకంటే లుక్ అనేది చాలా చాలా బాగుంటుందని. అలాగే నేను థ్రెడ్స్ని కూడా పెట్టించాను. దానికి కింద వచ్చేసి సేమ్ సీ బ్లూ కలర్ అండ్ మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ గోల్డెన్ టైప్లోనే నేను దీనికి ఫ్లవర్స్ అనేది పెట్టించాను. సో హ్యాండ్స్ చూసుకున్నట్టయితే 3/4 పెట్టించేసాను అనమాట. మనకు వచ్చిన బార్డర్ మొత్తం హ్యాండ్కి పెట్టించాను అనమాట. ఇది కూడా ఈ మధ్య ట్రెండీ అయిపోయింది. సో అంటే సేమ్ ఏదైతే శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించుకుంటే పట్టులో అయితే మ్యాక్సిమం అదే బాగుంటుంది. ఇంకా కొంతమంది ఏంటంటే మనకు వర్క్ బ్లౌజ్ కూడా యూస్ చేస్తారు, బట్ నాకైతే ఇలా చాలా చాలా ఇష్టం అనమాట. శారీకి వచ్చిందే కుట్టించుకుంటే ఆ లుక్ అనేది చాలా చాలా ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట. సో అందుకోసమని సో ఒకసారి అయితే మరి ఓవరాల్గా చూసేద్దాము ఈ బ్లౌజ్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇలా ఉంటుందన్నమాట. సో ఎల్లో కలర్ వేసుకున్నప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా యూనిక్ అనమాట. ఎల్లో అండ్ సీ బ్లూ కలరు ఇవి మ్యాక్సిమం మనకు ముగ్ధాలోనే దొరుకుతాయన్నమాట. ఇలాంటి కాంబినేషన్స్ హ్యాండ్స్ని చూడొచ్చు మీరు. నేను దానికి ఉన్న బార్డర్ మాత్రమే వేసాను అనమాట. బార్డర్ మీద కూడా మనకు జరీ అంచు వచ్చేసి అలాగే సిల్వరు అవన్నీ కొంచెం బ్లూ కూడా మిక్స్ అయిందనమాట, అంటే ఆ థ్రెడ్ అనమాట. సో లోపల చూడొచ్చు ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. మనం ఒకవేళ లావ్ అయినా సన్నగా అయినా ఉండడానికి కోసమే లోపల క్లాత్ అనేది ఎక్కువగా పెట్టించాను అనమాట. సో ఇక్కడ ఇంకొక హ్యాండ్ కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ లుక్ మాత్రం చాలా చాలా రిచ్గా ఉంటుంది. సో ఇలాంటి శారీస్ని మనము ఫోటోషూట్స్ కానీ ఈవెంట్స్ కానీ అలాగే ఫెస్టివల్స్కి ఇంకేమైనా ఫంక్షన్స్ కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకున్నప్పుడు ట్రెడిషనల్ అనేది ఆటోమేటికల్గా వచ్చేస్తుంది అనమాట. అంతా చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ వేసుకున్నప్పుడు. అందులో పట్టు అంటే చెప్పనక్కర్లేదు, మనకు చాలా చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఆ ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో పైపింగ్ అనేది ఇలానే చేయించాను. ఈవెన్ ఫ్రంట్కి కూడా సేమ్ పైపింగ్ అనేది నేను చేయించాను అనమాట. చూడొచ్చు ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి మీరు. డోరీస్ అనేవి ఇలా పెట్టాము, పెద్దగా ఉండాలని ఇలా పెట్టేసి కింద వచ్చేసి సేమ్ కాంబినేషన్లోనే డోరీస్ని పెట్టాము. హ్యాంగింగ్స్ కాకుండా ఇలా పెట్టేసాము అనమాట. హ్యాంగింగ్స్ అనేవి అప్పుడప్పుడు ఊడిపోతుంటాయి, అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సేమ్ క్లాత్ తోటే పెట్టించాను. కింద కూడా నేను పైపింగ్ వేయించాను గోల్డ్ కలర్లో అనమాట. మొత్తము శారీకి తగ్గట్టుగా నేను దీన్ని డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. సో అంతకుముందు వీడియోస్లో నేను కొన్ని డ్రెస్సెస్ని, హాఫ్ శారీస్ని, శారీస్ని, బ్లౌజెస్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ పట్టు బ్లౌజ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.